పాముకి పాలు పోసి పెంచితే వచ్చేది విషమే అవుతుంది, లేదా పాముని పెంచితే దానికి పుట్టేది పామే పుడుతుంది. కానీ అదేమి పవిత్రమైనటువంటిది ఏం పుట్టదు. ప్రస్తుతం పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తాజాగా ఒక వీడియో వైరల్, 14 సంవత్సరాల ఒక పిల్లాన్ని కాల్చి చంపేశారంటూ మానవ పౌర హక్కుల వాళ్ళు రచ్చ చేస్తున్నారు. అయితే దాని ముందు జరిగిన దృశ్యాన్ని కట్ చేసి కొంత మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఆ 14 ఏళ్ల పాలస్తీనా కుర్రోడు కాపలా కాస్తున్నటువంటి ఇజ్రాయెల్ పోలీసుని పొడిచాడు. ఒక ఇజ్రాయెల్ సైనికుడిని మీదకెళ్ళి పొడిచేశాడు. ఆ టైంలో రెండవ సైనికుడు అతన్ని కాల్చాడు, చచ్చిపోయాడు. ఇక్కడ చిన్నపిల్లల్ని అట్లా కాల్చేయచ్చా అంటున్నారు. కానీ ఒక సైనికుడినే చంపేయాలన్నటువంటి కుట్రలో పనుతున్నోడు బహిరంగంగా వచ్చి దాడులు చేస్తుంటే ఏం చేయాలి? ఇప్పుడు పాలస్తీనా అనేటువంటిది అక్కడ పిల్లలకి ఉగ్గు పాలతో నేర్పుతున్నటువంటిది యూదు ద్వేషం, జాతి ద్వేషం. అలాగే వాళ్ళకి బ్రతకడం నేర్పట్లేదు, చంపడం నేర్పుతోంది. అట్లాంటి దుర్మార్గపు దేశం నుండి వేరేది ఆశించడం అనవసరం.